సినిమా షూటింగ్లు చేయడం ద్వారా, ఎందుకంటే సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియం, అది ప్రజలకు చేరువయ్యేంత విధంగా మరెవరూ చేరువ కాలేరు. అందువల్ల సినిమాలో ఒక ప్రకృతి సౌందర్యాన్ని మీరు చూపించిన విధానం వల్ల ఎంతో మంది ఆ విషయాల పట్ల ఆకర్షితులై ఆ ప్రాంతానికి మీరు సందర్శకులుగా, టూరిస్టులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది కనుక మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క అందాల్ని సెల్యులాయిడ్ మీద చూపించిన విధానానికి నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు చెప్పిన విధంగానే రాబోయే రోజుల్లో సింగిల్ విండో సిస్టమ్ లో మీకు 100% కూడా ఏ రకమైన పర్మిషన్లు కావాలన్న సినిమా షూటింగ్లకి 100% కల్పించడానికి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 100% సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పడాలి. స్టూడియోలు గాని, రికార్డింగ్ థియేటర్లు గాని, రీ రికార్డింగ్ థియేటర్లు గాని, డబ్బింగ్ థియేటర్లు గాని ఇవి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల పొడవునటువంటి సముద్ర తీరం అద్భుతమైన అందాలను మనకిస్తుంది. అవి తెలంగాణలో లేవు. ఇక్కడ అద్భుతమైన అందాలు మనకున్నాయి. ఈ అందాలని మీరు చూపిస్తూనే మరో పక్కన హైదరాబాద్ లో కట్టినట్టుగానే ఇక్కడ స్టూడియోల్ని వాటిని కూడా నిర్మించండి. దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లునుకోవటానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు, ఔత్సాహిక దర్శకులు, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారు, జాతీయ అవార్డులు తెచ్చుకున్నటువంటి ఇలాంటి యువకులు మంచి సినిమాలు తీయడం ద్వారా, ఇలాంటి హీరోయిన్లు మంచి సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవిఖ్యాతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.